హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రమేష్ స్టార్. సో నేనైతే ఇప్పుడు వచ్చేసి రామాపురం బీచ్లో ఉన్నాను. ఈ రామాపురం బీచ్ వచ్చేసి చీరాలకు 7 కిలోమీటర్ల దూరంలో డిస్టెన్స్లో ఉందండి. మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి దగ్గరలో ఉన్న అతి మంచి అందమైన బీచ్ ఇది. చాండి ఇది చూస్తే కనుక మీరు నెక్స్ట్ మీరు ఇక్కడికి రావాలని చెప్పేసి అనుకుంటారు. శాండ్ నీట్గా ఉంటుంది, బురుజా కానీ అట్లాంటిది ఏమి ఉండదు ఇక్కడ. చాలా నీట్గా అందమైన బీచ్. మీరు కనుక రావాలి అనుకుంటే ఈ సమ్మర్లో ఇక్కడ రండి, చాలా సూపర్గా ఉంది. మేము దగ్గరలోనే ఇక్కడే ఈ పక్కనే ఒక హోటల్ తీసుకున్నామండి. దీని ఆపోజిట్లో ఇక్కడే ఉంది, కనపడుతుంది. ఇక్కడ నా వేలుంది కదా, ఇక్కడే ఉంది. మా రూమ్కి మీకు చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఫ్యామిలీతో ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ ఇంతకుముందుకు వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఫ్యామిలీని తీసుకురావాలని చెప్పేసి నేను అనుకొని మా ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది. సో గైస్, నా వీడియోని ఇలాగే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా మంచిగా నేను మార్నింగ్ ఎక్కడి నుంచి వచ్చాను, మా ఇంటి నుంచి వీడియో మొత్తం ఫుల్గా మీకు తీసి చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. లెంత్ ఎక్కువ ఉంటుంది, మీరు చూడాలి కంపల్సరీ. ఓకేనా గైస్, ఇక చూసేద్దామా. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక రెడీ అయిపోయాను. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి 4:30 అవుతా ఉంది. ఒక 1.5 అవర్లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. లింగంపల్లికి బయలుదేరుతున్నాము. సో ఇక లగేజ్ అంతా రెడీ అయిపోయింది. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మేము ఆటో బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆటో వస్తుంది. ఆటోలోంచి లింగంపల్లి స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి తిరుపతి ట్రైన్ ఉందండి, అది చీరాలకి. ఆ చీరాల వెళ్ళిపోతున్నాము. చీరాల రామవరం బీచ్. చాలా టికెట్ వచ్చేసి ఒకరికి వచ్చేసి 150, ఇద్దరికి వచ్చేసి 300, ఈ 4 మెంబర్స్కి వచ్చేసి 600 రూపీస్. అది చీరాల ట్రైన్. సో ట్రైన్ అయితే రాత్రి 12ంటికి మాకు చీరాలలో వదలడం జరిగింది. అక్కడ మేము స్టే చేసి మార్నింగ్ 5:30కి మళ్ళీ అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ మార్నింగ్ చాలా మంచిగా కనపడుతుంది. అయితే రూమ్ కంటే బిఫోర్ మేము ఇక్కడ బీచ్కి రావడం, ఇలా కాసేపు ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీని తర్వాత మళ్ళీ మేము రూమ్ తీసుకున్నాం, అది ఇట్లా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, మార్నింగ్ కొద్దిగా మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, మా అమ్మాయి మా అబ్బాయి. ఒకసారి మరి అంతా వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. మేము మా ఆనందానికి అయితే కొదువు లేదు. అంటే ఫస్ట్ టైం మా ఫ్యామిలీని ఇలా తీసుకురావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక 19 ఇయర్స్ అయిందండి మా మ్యారేజ్ చేసుకొని. 19 ఇయర్స్ తర్వాత నేను మధ్యలో మేము ఎప్పుడూ ఎక్కడ టూర్లు వెళ్ళలేదు. నార్మల్గా షిరిడి అట్లా తిరుపతి వెళ్ళడం తప్ప ఇలా జల్సాగా ఫ్యామిలీతో ఇలా ఆనందంగా రావడం ఇది మొదటిసారి. చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇక ప్రతి ఇయర్ ఒక టూర్ వెళ్ళాలని చెప్పేసి నేను గట్టిగా అనుకోవడం జరుగుతుంది. సో దానికోసం చాలా కష్టపడి డబ్బు కూడబెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక మనం ఇది చూడండి, ఇక మా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫ్యామిలీ వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయితే మనకు అంత ఆనందంగా ఉంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇక చూడండి, ఈ అలలు ఇదంతా అసలు ఎంత బాగుందో. అసలు లైవ్ అక్కడ ఉంటే కానీ ఆ ఆనందం అనేది మామూలుగా ఉండదు.
మనకు బీచ్కి దగ్గరలోనే ఒక రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డుకి అటువైపులా చాలా హోటల్స్, రెస్టారెంట్స్, రూమ్స్ అన్నీ దొరుకుతాయి. అంటే మినిమం రేట్ అండి 1000 రూపీస్ నుంచి 2000, 3000, 4000 అలా ఉంటుంది. సీజన్ బట్టి ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. మన సీజన్లో వస్తే మాత్రం ఫుల్గా డబ్బులు అయిపోతుంది. మేఘనా బీచ్ రిసార్ట్స్, మేఘనా బీచ్ రిసార్ట్స్ ఇది మనకు చాలా దగ్గరలో ఉందండి. ఇక్కడ నుంచి మనకు చూడొచ్చు. ఆ ఎదురుగా ఉన్నది బీచ్. ఆ బీచ్కి దగ్గరలో ఎదురుగా ఉండింది. ఇందులో మనం రావడం జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇక్కడైతే కొన్ని పెయింటింగ్లని రెడీ చేస్తున్నారు. బీచ్ మాత్రం బీచ్ ఆపోజిట్లో ఉంది కదా, ఎంత అందంగా భలే. ఇక్కడ జస్ట్ ఒక 50 కార్లు కానీ 100 కార్లు కానీ వీళ్ళు పార్కింగ్కి ఇచ్చారు. ఇక్కడ రెస్టారెంట్ అంతా ఉంది, బాగుంది. ఇక్కడైతే ఈ రూమ్స్ అన్నీ 1 by 1 ఒక 20 రూములు లాగా ఉన్నాయండి. మావాడైతే ఇగో ఇది అంతా ఇప్పుడే బీచ్లో ఫుల్ డ్యాన్స్ చేసిండు, అల్లరి చేసిండు. రూమ్ తీసుకున్నాము. ఇప్పుడైతే రూమ్ ఇక్కడే తీసుకున్నాం. రూమ్ చెక్అవుట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మేము రూమ్లోకి వెళ్ళబోతున్నాము. ఈ రూమ్ నెంబర్ వచ్చేసి 18. సో ఫ్రెండ్స్, ఇది మా రూము. ఈ రూమ్ వచ్చేసి లోపలైతే మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇప్పుడే వచ్చాము, అప్పుడే వీళ్ళు భోజనాలు టిఫిన్లు చేస్తున్నారు అనుకుంటున్నారా? సో కాదండి, ఇది ఈవినింగ్ టైంలో మేము ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత బయట నుంచి భోజనం తెచ్చుకొని ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. ఆ టైంలో నేను ఈ వీడియో తీశాను. మార్నింగ్ తీయడానికి వీళ్ళు టైం సరిపోలేదు కాబట్టి ఇప్పుడు తీయడం జరుగుతుంది. ఇది మా ఏసీ రూమ్ అండి. సో సింగిల్గా ఒక బెడ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఒక బాత్రూమ్. ఆ బాత్రూమ్కి ఇట్లా చాలా నీట్గా బాగుంది. సో హాట్ వాటర్ కానీ ఎనీథింగ్ చాలా చక్కగా వీళ్ళు రూమ్ అరేంజ్ చేశారని అనుకుంటున్నాను. నీట్నెస్ మాత్రం చాలా బాగుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయటికి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దామని చెప్పేసి. సో ఇదైతే ఎంట్రన్స్ అండి, మనకి బీచ్ ఎంట్రన్స్. ఈ బీచ్ ఎంట్రన్స్లో మనకు టిఫిన్స్ కావాలనుకుంటే చాలా తక్కువ ధరలో ఉంటాయి. ఇక్కడ బయట పర్వాలేదండి. ఇక్కడ ఇడ్లీ వచ్చేసి 30 రూపీస్, దోశ వచ్చేసి 30 రూపీస్, ఉప్మా దోశ 45 రూపీస్. ఇట్లా చాలా తక్కువగా ఉంది రేటు. ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ రోడ్ కదా, ఇటు నుంచి వస్తారు. ఇక్కడ హ్యాండ్లూమ్ షోరూమ్స్, అట్లా బట్టల షాపులు. ఇక్కడ బోర్డు ఉంది, మీరు చూడవచ్చు. ఇక్కడ పొట్టి సుబ్బయ్య ప్యాలెస్ బీచ్, తర్వాత ఓడరేవు బీచ్, ఇవన్నీ మనకు దగ్గరలోనే ఉన్నాయి. సో ఇటు నుంచి ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఫ్రంట్లో అలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అండి. తర్వాత ఈ లెఫ్ట్కి వెళ్తే ఇంకో బీచ్ చెప్పాం కదా, ఆ బీచ్. తర్వాత ఇటు నుంచి ఇలా మనం ఇట్లా ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్తే మంచి ఓడరేవు. సో 2 days అయితే బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. సో ఇక్కడికి చీరాల రామవరం బీచ్ రావాలి అనుకుంటే మనకు సికింద్రాబాద్ నుంచి ట్రైన్స్ చాలా ఉన్నాయండి, తిరుపతి ట్రైన్స్. సో అయితే మనకి అక్కడ నుంచి ఒక 6 అవర్స్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 7 kilometers ఉంటుంది. అక్కడ ఆటోలు అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు లొకేషన్ చూసుకుంటే కనుక ఇది క్రాక్ మూవీ అండి, రవితేజ గారి హిట్ మూవీ. ఇక్కడే లాస్ట్ ఫైట్ అవన్నీ తీయడం జరిగింది. ఈరోజు మా యానివర్సరీ డే, మ్యారేజ్ డే. సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం గిట్లా చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు మాకు అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎక్కడ ఉన్నామో, దర్శనం ఎలా చేసుకున్నాము అనే ఒక వీడియో తీయడం జరిగింది. అది ఇట్లా నెక్స్ట్ వీడియో నేను మీకు చూపించబోతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాము ఒక ఆటో మాట్లాడుకొని. సో ఓకే అండి, బాయ్, సీ యూ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.